సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. మా బాస్ దిగాడు, మా బాస్ హిట్ కొట్టాడు. బాస్ మన పేరెంట్స్ జనరేషన్ ఫ్యాన్స్ అందరూ లైక్ కాలర్ ఎగరేసి దట్ ఈస్ బాస్, దట్ ఈస్ చిరంజీవి అని ఎవ్రీ సంక్రాంతికి జెమినీ టీవీలో సంక్రాంతి సినిమా కూర్చొని చూడాలి. భోగి పండ్లలో మా వాళ్ళు ఏం చేస్తారు, పైసలు ఇస్తారు. కాయిన్స్ వేసేవాళ్ళు కదా, 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్స్ ఇలా పడగని డబ్బులు నాకు ఎంత ఇష్టం అంటే పతంగ ఎగరేయడం. అవును, నాకు రాదు. సూపర్ ఎగరేస్తాను. సంక్రాంతి ఈజ్ ద దసరా ఫర్ ఆంధ్ర. ఎస్, కోడి పందాలకు అసలు మ్యాడ్ అయిపోయి ఉంటారు కదా. చుట్టూరు గుంపు కూడా కోరిని బెదరబెట్టి పందెంలో దించే ముందు దాన్ని నూడతారనమాట, ఇలాగా ఉసిగలు పడకి. పొద్దున్న పూజ చేయాలి, ఆంటీలు వచ్చారంటే లేకపోతే ఏంటి జాబ్ వచ్చిందా, ఎంత ప్యాకేజ్, నువ్వు చదువుకుంటున్నావు అంట. నెక్స్ట్ ఏంటి మరి, ఏమైనా ప్లాన్ చేసుకున్నావా? కిచెన్ లో స్టార్ట్ చేసి కుక్ చేస్తూనే ఉన్నాను. నానే అవ్వలేదా, 2 అవుతుంది, అన్నం పెట్టవా మాకు ఇంకా అంటే ఆ పిండి వంట చెయ్యాల్సిందే. చకినాలు, గారెలు మంచి వేడి అన్నంలా అది వేసి నూనె వేసి కలిపి తింటే ద ఓన్లీ ఫెస్టివల్ హైదరాబాద్ ఖాళీ అయ్యేది సంక్రాంతికి. Guys, go help your mothers in the kitchen. Help You your don't wives. have to, yeah, they don't have to. Okay, ready babu, start camera, action. Hello darlings, నేను మీ బాలా, నేను మీ సహనా and అండ్ వెల్కమ్ టు BNS పాడ్కాస్ట్. మా డ్రెస్సెస్ చూసి మీకు అర్థమైపోయింది అనుకుంటా, ఈ రోజు సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. అదే ఇప్పుడు అది కాదు, ఇన్స్టాగ్రామ్ లో సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే ఆ సాంగ్ అన్నమాట. సో మీరు వైరల్ అవ్వాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ ఆ సాంగ్ వేసుకోండి. సో ఈ రోజు ఎపిసోడ్ సంక్రాంతి స్పెషల్ కాబట్టి మా నుండి మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి కనుమ కూడా చెప్పాలేమో, భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. సో ఈరోజు సంక్రాంతి స్పెషల్ కాబట్టి సంక్రాంతి అంటే నీకేం గుర్తొస్తుంది? సంక్రాంతి అనగానే తెలుగు వాళ్ళకి గుర్తొచ్చేది సంక్రాంతి సినిమాలు, భోగిపళ్ళు, సంక్రాంతి పండగ, కనుమ. సో సినిమాలు లైనప్ అయ్యాయి ఈ సంక్రాంతికి. మా బాస్ దిగాడు, మా బాస్ హిట్ కొట్టాడు. బాస్ ఇస్ బ్యాక్. సంక్రాంతి బాస్ హిట్ తో జనాలందరూ ఓజీ చిరంజీవి ఫ్యాన్స్ అందరూ, ఆ ఫ్యాన్స్ అందరూ మన ఫ్యాన్స్ కాదనమాట, లైక్ మన పేరెంట్స్ జనరేషన్ ఫ్యాన్స్ అందరూ లైక్ కాలర్ ఎగరేసి దట్ ఈస్ బాస్, దట్ ఈస్ చిరంజీవి అని చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. సో సంక్రాంతి అంటే సంక్రాంతి సినిమా. సో అల్టిమేట్, యా. ప్రతి ఇయర్ సంక్రాంతికి వచ్చే సినిమాలు ఆల్మోస్ట్ హిట్ అవుతూనే ఉంటాయి, ఎక్సెప్ట్ ఫర్ అది వేరే విషయం. గేమ్ చేంజర్ ఇస్ వన్ ఎక్సెప్షనల్ కేస్ వేర్ సంక్రాంతి మూవీస్ కెన్ ఆల్సో బి ఫ్లాప్. అన్నిటికీ ఫస్ట్ టైం ఉంటదని వాళ్ళు మూవీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ సంక్రాంతి అంటే సినిమాలతో పాటు పాటలు కూడా, సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. ఈ సాంగ్ ఇప్పుడు ఏదేంటి భీమవరం బీట్ అనుకుంటే ఒకటి కొత్త సాంగ్ వచ్చింది, ప్రైవేట్ నోయల్ అండ్ స్మిత. ఇంకా సంక్రాంతి సినిమా సహా ఎవ్రీ సంక్రాంతికి జెమినీ టీవీలో సంక్రాంతి సినిమా కూర్చొని చూడాలి. అండ్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అసలు. వాట్ అ ఫ్యామిలీ డ్రామా. ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్, ఇట్ హ్యాస్ ఎమోషన్స్, డ్రామా, సాంగ్స్, మ్యూజిక్, ఫుడ్ కూడా పెద్ద ఫుడ్ చేసుకొని తింటా ఉంటారు. అంటే దట్ ఈస్, నాకు తెలిసి ప్రతి తెలుగు వాళ్ళ ఇంట్లో అది ఒక రిచువల్ ఏమో, సంక్రాంతి సినిమా చూడడం అందరు కూర్చొని మధ్యాహ్నము అట్లా. సంక్రాంతి క్రేజీ స్టోరీ ఏంటంటే, లాస్ట్ అప్పుడు బిజినెస్ మ్యాన్ సినిమా రిలీజ్ అయినప్పుడు మా కజిన్స్ అందరం వచ్చాం అనమాట. అందరం బిజినెస్ మ్యాన్ సినిమాకి వెళ్దాం అని అందరం చుట్టాలందరం కజిన్స్ అందరం బుక్ చేసుకొని తీరా వెళ్తే హాల్లో టికెట్లు లేవు. అప్పట్లో బుక్ మై షో అంతా లేదు కదా, సో టికెట్లు లేవు. మా కజిన్ ఏమో చూసి ఫుల్ ఖాళీ ఉంది థియేటర్, అన్ని థియేటర్లకి సినిమానే ఇచ్చేసాడు. కానీ తిరగ వెళ్ళి చూసి ఇది లేక మళ్ళీ రిటర్న్ వచ్చాం అనమాట. అంత సాడ్ స్టోరీ ఆఫ్ సంక్రాంతి. బట్ మూవీ అయితే పండగ రోజు కూడా అందరు సినిమాల్లో ఎగ్జాక్ట్లీ చూసా. పండగ అయినా సరే ఈవినింగ్ సినిమాకి వెళ్ళాలి,
అది తెలుగు వాళ్ళ బ్లడ్. మేము తెలుగు వాళ్ళు, ఆ తెలుగు వాళ్ళం కాదు, మేము వేరే తెలుగు వాళ్ళం. మా ఇంట్లో మా మమ్మీ డాడీ అసలు సినిమా వెరీ హార్డ్లీ చూస్తారు. ఇక వాళ్ళదే నాకు కూడా వచ్చింది, నేను కూడా వెరీ వెరీ హార్డ్లీ చూస్తా. అండ్ పండగ రోజు నోవే. మాకు బేసికల్గా పండగ అంటే ఇప్పుడు భోగి అనుకో, యూజువల్ గా భోగి మంటలు వేయడం అట్లుంటది కదా మీకు. ఎస్, అమేజింగ్ ఉండే భోగి మంటలు. చలి చలిగా పొద్దున్నే నువ్వు లేస్తావు అనమాట, ఫుల్ చలి కుడుతుంది. ఎవడో స్ట్రీట్ లో భోగి మంట వేసాడు అని ఒక టాక్ వస్తుంది. అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళి ఆ భోగి మంట చుట్టూ నుంచొని ఆ కాలనీలో వాళ్ళందరూ దాని చుట్టూ హ్యూమన్ ఇంటరాక్షన్స్ జరుగుతాయి. మన పక్క ఇంటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని అందరం సొల్లేసుకొని యాక్టివిటీ, గ్రూప్ కలెక్టివ్ యాక్టివిటీ అనమాట. అంటే చాలా మంది అంటారు కానీ మా దగ్గర అసలు ఎక్కువ మేము భోగి మంటలు ఏమి వేసుకోం, కానీ మాకు భోగి పండ్లు పోస్తారనమాట. సో ఎట్లా అంటే మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి యూజువల్గా మెచ్యూర్ అయ్యే వరకే పోస్తారు. బట్ ఫస్ట్ 3 years ఆడపిల్లలకైనా మా ఫస్ట్ 3 years చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తారు అనమాట. మా ఇంట్లో పెద్ద ఫంక్షన్ అది. నా నేనే ఫస్ట్ మా ఇంట్లో. ఇంకా అమ్మాయి కాదు, కిడ్స్ లో నా జనరేషన్ లో నేనే ఫస్ట్ అనమాట. పెద్ద ఫంక్షన్ చేసారు, ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచిండ్రు. గోల్డ్ కలర్ డ్రెస్ నాకు ఇప్పటికి గుర్తుంది, ఎంత బ్యూటిఫుల్ ఉండే. ఇట్లా పట్టు లంగా కుట్టిస్తారు కదా, గోల్డ్ కలర్ పట్టు లంగా, మా మమ్మీ కూడా గోల్డ్ కలర్ శారీ, ఇట్లా అన్ని భోగి పండ్లు పోసారు. ఎంత మంది ఉన్నారు, క్రేజీ. అంటే టూ గుడ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. మా తమ్ముడికి కూడా అట్లా, అంటే అమ్మమ్మ వాళ్ళైనా నాన్నమ్మ వాళ్ళైనా కొంచెం పెద్దగానే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి పోయడము. అప్పుడు మనన్నే కాదు, చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా పిలుస్తారు, పోసి ఇంకా గిఫ్ట్లు ఇస్తారు, కట్నాలు పెడతారు. కట్నాలా? ఎగ్జైటింగ్. ఆ టైంలో నీకు పాకెట్ మనీ. యాక్చువల్లీ భోగి పండ్లలో మా వాళ్ళు ఏం చేస్తారు, పైసలు ఇస్తారు, కాయిన్స్ వేసేవాళ్ళు కదా. 1 rupee కాయిన్, 2 rupee కాయిన్స్ ఇలా పడంగానే డబ్బులు నేను తీసేసుకుంటూ ఉండేదాని కింద. బట్ భోగి మంటలు మేము బొమ్మల కొలువు కూడా పెడతాం అనమాట. మేము అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము, అక్కడే భోగి మంట వేసి బొమ్మల కొలువుకి సాయంత్రం బొమ్మల కొలువు పెడతాము. చిన్నపిల్లలందరికీ వరుస కూర్చోబెట్టి భోగి పళ్ళు పోస్తా ఉంటారు. అందరు ఇలా తిప్పి ఇలాగా చిన్నపిల్లలు క్యూట్ మొత్తం. ఐ హోప్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ ఇప్పటికీ. అంటే కొన్ని అయితే ఇంటాక్ట్ ఉన్నాయి ఇప్పటికి. అంటే కిడ్స్ చిన్న ఉన్నప్పుడు అందరికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది కదా, మనకి అంటే ఇంట్రెస్ట్ ఉండదు. మా నాన్న వాళ్ళు ఇంకా తర్వాత అందరం పోసుకుంటాము. ఎట్లా అంటే ఇప్పుడు మనం స్నానం చేస్తాం కదా, ఆ బకెట్లోనే వేసేస్తారు రేగుపళ్ళు, పూలు వేసి కొన్ని పెడతారు అనమాట. యూజువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ ఫెస్టివల్ అనేది ట్రాన్సిషన్ ఫెస్టివల్. సో రేగు పండ్లు అయినా ఫ్లవర్స్ అయినా ఏంటంటే మన ఎనర్జీని క్లెన్స్ చేస్తాయంట. ఇప్పుడు వార్మ్త్ ఇలా పడడం వల్ల, అంటే ఇప్పుడు మనకి అప్పుడు అంత హెల్త్ మంచి ఫెసిలిటీస్ ఉండేవి కాదు కాబట్టి దీని వల్ల కూడా, అంటే నువ్వు వింటర్ నుంచి సమ్మర్ కి ట్రాన్సిషన్ అవుతున్నావు కాబట్టి నీకు వింటర్ కి సంబంధించిన అన్ని పోయి నువ్వు కొంచెం మంచిగా ఇమ్యూనిటీ పెరగడానికి నీకు హెల్ప్ అవుతాయి అని మా మమ్మీ చెప్పింది అనమాట. బట్ ఇంకా భోగి పనులు అంతే, ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చేయము. ఐ లవ్ తెలుసా, లైక్ నాకు ఎంత ఇష్టం అంటే పతంగ ఎగరేయడం. అవునా, నాకు రాదు. సూపర్ ఎగరేస్తాను నేను. మళ్ళీ మాంజా రాసి పక్కన వాళ్ళని తెంచేసేంత వైలెంట్ కాదు కానీ బట్ ఎగరేస్తా, ఫుల్ పైకి వెళ్తది. అండ్ ముగ్గులు సహా, ముగ్గులు ఇట్ వాజ్ అ కాంపిటీషన్. నాకు మా ముగ్గుకి పక్కన ముగ్గుకి కాంపిటీషన్, ఎవరిది ఎంత పెద్ద పెద్ద చుక్కలతో. నేను లిటరలీ ముగ్గు పట్టుకొని వేస్తాను అనమాట ఇంటి ముందు. ఐ లవ్ దట్ మెలికల్ ముగ్గులు ఉంటాయి కదా, చూడటానికి ఈజీగానే ఉంటాయి కానీ ఎంత కన్ఫ్యూజన్ గా ఉంటుంది. బట్ ఐ లవ్ డాట్ మిస్ అయినా ముగ్గు. నేను మా మమ్మీ వేస్తాను ముగ్గు, నేను కలర్లు నింపుతాను అనమాట. మనకి అంతే, అక్కడ వరకే మనము. బట్ నా కజిన్ ఉంటది, అది ఎట్లా అంటే ఇప్పుడు ఈనాడు పేపర్లో ముగ్గులు వచ్చేవి కదా, అవన్నీ కట్ చేసుకొని మళ్ళీ అందులో ముందు రోజు ఏది బాగుందని సెలెక్ట్ చేసుకొని ముగ్గేసి కలర్లు వేసి పెద్ద ప్రాజెక్ట్ వరకు. పేరెంట్స్ అదే చేసేవాళ్ళు కూడా కదా. లైక్ ఈ వారం ముగ్గని పేపర్ లో చివర కాలం వచ్చేది, సంక్రాంతి ముందు నుండే స్టార్ట్ అవుతుంది ఆ కాలం. ముగ్గులు అందరూ పంపిస్తా ఉంటారు, మా అమ్మ కూడా పంపించింది ఈనాడుకి ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో యాడ్ చేసి ఇది నా ముగ్గు, ఇన్ని చుక్కలు, సరి చుక్క, మధ్య చుక్క, 4 అని. నేను 21 dots చుక్కలతో ముగ్గేసేదాన్ని. అమ్మో
కానీ ఇదేంటి గల్లీలో కూడా ముగ్గులు కాంపిటీషన్. ఇప్పుడు మేము ముగ్గులు కలర్లు వేస్తాం కదా, వేసినాక ఒకసారి గల్లీ అంతా తిరిగి రావాలి, ఎవరిది బాగుంది ఏంటి అనాలిసిస్ చేయాలి. దీనికంటే అది చాలా బాగుంది. ఏంటి వీళ్ళు ఇన్ని రోజుల నుంచి చేస్తారు ఇట్లానే చిన్న ముగ్గులు వేస్తున్నారు. గొబ్బెమ్మలు కూడా పెడతారు మధ్యలో. గొబ్బెమ్మల డెకరేషన్ కూడా ఇప్పుడు గొబ్బెమ్మల్లో కూడా ఫ్లవర్స్ పెడతారు మా మమ్మీ. సో ఫ్లవర్స్ చుట్టూ ఇట్లా ఆకులు పెట్టాలా, వాటిని కూడా ఇట్లా డెకరేషన్ చేయండి. ఇప్పుడు ఏంటి నువ్వు ఎన్ని రోజులు అంటే గల్లీలో కాంపిటీషన్, ఇప్పుడు ఏంటి వరల్డ్ వైడ్ కాంపిటీషన్. నువ్వు యుఎస్ లో ఉన్నా కూడా నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ముగ్గులు పెడుతున్నావు, నా ముగ్గు బాగుంది, నీ ముగ్గు బాగుంది, లైక్స్ ఎన్ని వస్తున్నాయి, ముగ్గులకి షేర్స్ ఎన్ని అవుతున్నాయి. క్రేజీ. ఐ థింక్ ఇట్స్ సంక్రాంతి ఈస్ ద దసరా ఫర్ ఆంధ్ర. ఎస్, కరీంనగర్ పీపుల్ దసరా సెలబ్రేట్ చేసినట్టు ఆంధ్ర పీపుల్ సంక్రాంతి క్రేజీ సెలబ్రేట్ చేస్తారు. మీకు ఇంక ఇవి కూడా ఉంటాయి కదా, కోడి పందాలు. ఓ మై గాడ్, రాజమండ్రి అటు సైడ్, కాకినాడ అటు సైడ్ అయితే చాలా ప్రెస్టేజ్ తీసుకుంటారు. చాలా కొంతమంది పీపుల్ ఎన్ని ఆస్తులు పోయాయో తెలుసా ఆ పేకాటల్లో. ఆ పేకాటలో కోడి పందాల మీద ఆ కోళ్ళకి కింద కత్తులు కట్టేసేసి ఆ కోళ్ళకి వేరే వేరే మత్తెక్కిచ్చి, యా ఇట్స్ లైక్ సో కాంపిటీషన్. మా పుంజు గెలవాలి, చాలా ప్రెస్టేజ్ కి తీసుకుంటారు. లైక్ ఎంత పేకాట్లు, ఇవి బ్లఫ్ ఆటలు, మనీ పెట్టడాలు, అన్ని ఆడతారు సంక్రాంతి. క్రేజీ. కానీ అంటే ఇప్పుడు ఆ వైబ్ మీ సైడే వస్తుంది ఎక్కువ. ఇవన్నీ ఉండే కోడి పందాలకు అసలు మ్యాడ్ అయిపోయి ఉంటారు కదా, చుట్టూరు గుంపు కూడా కోరిని బెదరబెట్టి పందెంలో దించే ముందు దాన్ని నూరుతారనమాట ఇలాగా ఉసిగలపడానికి. సర్రియల్ ఎక్స్పీరియన్స్ అదంతా. నేను అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఐ వుడ్ సమ్డే ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ సంక్రాంతి అంటే మాకు స్పెసిఫిక్ గా మేము యూజువల్లీ అందరూ నోముకుంటారు, నాకు ఐడియా లేదు కానీ మేము నోములు అని ఉంటాయి అన్నమాట. సో నోములు అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒకటి ఉందనుకో, అది 13 తీసుకొస్తారు, 13 పీసెస్. వాటిని నోము దేవుడికి ముందు పెట్టి పూజ చేసి తర్వాత వాటిని పంచుతారు అనమాట. బేసికల్ గా అంటే షేరింగ్ ఇస్ కేరింగ్ అని. ఆ పాతకాలంలో ఎక్కువ మంది ఇట్లా వడ్లు పండించడము అవి అంటే ఇప్పుడు నేను పండించింది నువ్వు పండించవు, నువ్వు పండించింది పండించవు, అట్లా షేరింగ్ కోసం అది స్టార్ట్ చేసిరు. ఇప్పుడు ఏమైపోయింది, ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోయింది అనమాట. ఇప్పుడు నీకు పెళ్ళి ఫస్ట్ సంక్రాంతి అనుకో, పెళ్ళైనాక ప్రతి ఫస్ట్ ఫెస్టివల్ చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తారు. అందులో సంక్రాంతికి ఎట్లుంటది అంటే 108 నోములు. 108 నోములు అంటే 108 into 13 హాల్ నోములు పెడతారు తెలుసా. మళ్ళా 108 ఐటమ్స్ అంటే అందులో ఎన్ని యూజ్లెస్ ఐటమ్స్ ఉంటాయి. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుని కూడా ఉండదు, ఓన్లీ ఇవ్వడమే. వాళ్ళు ఇచ్చే వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అంతే. బట్ 108 నోములు హాల్ నిండా పెట్టి ఎంత ప్రెస్టీజ్ తెలుసు. దాన్ని ఒక ఫంక్షన్ లా చేసి, ఓకే మీకు డబ్బులు ఉంటే నాకు ఇవ్వండి, నేను ట్రిప్పులకి వెళ్తా, మీరేంటి అసలు ఏంది. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా 5 years ఉందనుకో, 5 years 9 years 11 years ఆ టైంలో పట్టిస్తారు అనమాట. అంటే నోములు పట్టాలి అంటే నీకు నోములు స్టార్ట్ చేయడం 5 years. అప్పుడు చిన్నపిల్లలు పెళ్ళయ్యే వరకు నువ్వు ఓన్లీ 5 నోముకోవచ్చు. ఓకే, అంటే ఏ ఐటమ్ అయినా 5, పెళ్ళైనాక 13 అట్లా అనమాట. ఓ మై గాడ్, క్రేజీ. ఐ థింక్ ఇట్స్ లైక్ థ్యాంక్స్ గివింగ్ ఫర్ ఇండియన్స్. లైక్ నోములు, వ్రతాలు ఇవన్నీ మనుషుల మధ్య హ్యూమన్ ఇంటరాక్షన్స్ ఆర్ గివింగ్ నేచర్ ని పెంచడానికి, అలా ఏదో విధంగా మనుషుల్ని దగ్గర చేయడానికి ఉండాలి అని వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్ గానీ వీళ్ళు తీసుకొచ్చేది ఎట్లా కాంపిటీషన్. ఇది హ్యూమన్ ఇంటరాక్షన్ కాదు. చిన్న గిన్నెలు తెచ్చారు అవదనమ్మా, మేము పెద్ద గిన్నెలు తెచ్చుకున్నాం. ఇప్పుడు ఏంటి నోములకు పేర్లు ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే ఉయ్యాల నోము, అక్క చెల్లెల నోము, ఆడపడుచుల నోము, వియంపురాల నోము, ఏంటిది శివుడి నోము, ఏవేవో పేర్లు ఉండేది. దానికి మీనింగ్ ఉండదు, పాడు ఉండదు. ఇంకొకరు పట్టిర్రని ఒకరు, నువ్వు లాస్ట్ టైం అన్ని పట్టినావు కదా, నువ్వు లాస్ట్ టైం ఏదో పట్టినావు కదా, నాకు చెప్పొచ్చు కదా ముందు రోజు ఫోన్ చేసుకొని అవన్నీ పేర్లు తెలుసుకొని. ఉయ్యాలలు, చిన్న చిన్న దేవుడు ఉయ్యాలలు, అవన్నీ ఏం చేసుకుంటామండి. మా మమ్మీ అంటే షీఈస్ వెరీ ఈకో ఫ్రెండ్లీ అనమాట. సో మా మమ్మీ ఒక 5-6 years నుంచి మట్టి కుండలు, ట్రీ పాట్స్, లేకపోతే ఇట్లా ఏంటిది అంచెలు అంటే ఐడియా ఉందా? అంచెలా అంటే
బ్యాంబూతో బౌల్స్ ఇట్లా అల్లుతారు చూడు, అలాంటివి. అట్లా కొంచెం ఈకో ఫ్రెండ్లీ ఐటమ్స్, Sustainable. పనికొచ్చే ఐటమ్స్ Hmm. కొనడం స్టార్ట్ చేసింది అనమాట. బట్ ఫస్ట్ సంక్రాంతి పెళ్ళైంది అయితే నాకు నిజంగా తెలుసు, చిన్నప్పుడు నాకు మైండ్ బ్లోన్ అయిపోయినా నేను. అండ్ సంక్రాంతికి కొత్త అల్లుడిని పిలుస్తారు, ఇంటికి కొత్త అల్లుడిని పిలిచి. మా దాంట్లో అల్లుడిని పిలవరు, అంటే అదేదో ఫెస్టివల్ బ్యాడ్ బ్యాడ్ ఫెస్టివల్ అని ఫీల్ అవుతారు, కాబట్టి అల్లుడిని రానివ్వరు అనమాట. సో మన కూతురు ఇక్కడే ఉంటుంది, అల్లుడు అక్కడ ఉంటాడు, అట్లా నడిపిస్తారు లాంగ్ డిస్టెన్స్. నైస్ అమ్మా, సంక్రాంతి ఇస్ బ్యూటిఫుల్ ఫెస్టివల్. కానీ ఇంత మోడర్న్ గా ఉన్నా కూడా సహా మన డీప్ డౌన్ అంటే we try to cherish everything in life. పొద్దున్న పూజ చేయాలి, రాత్రి తీర్థం తాగాలి. కనుమ కూడా మాకు లైక్ కనుమ కొంచెం మార్నింగ్ లేపుతుంది అనమాట మా మమ్మీ. పసుపు బొట్టుకు చాలా మంది వస్తారు, ఇల్లు క్లీన్ చెయ్యు, ఎట్లుంది అది ఇది నీట్ చెయ్యు, పసుపు బొట్టుకు వస్తారు, అందరు ఆంటీలు వస్తారు. ఇంకా అది ఒక కిటిపాటి లాగా కనుమ రోజు అందరు వస్తారు. ఆ చీర కొనుక్కున్నావు వదనమ్మా, ఈ చీర బాగుంది, అట్లుంది ఇట్లుంది. నువ్వు పసుపు బొట్టుకు వచ్చినప్పుడు కూడా నువ్వు ఆ బౌల్లో ఏం పెట్టిస్తున్నావు, వీటికి కూడా కాంపిటీషన్. నువ్వు వెండి బౌల్లో ప్రసాదం పెట్టినావా, ఇక అంతే, అన్నిటికీ కాంపిటీషన్. బట్ బాగుంటది, ఇంకా అందరు ఆంటీలు వస్తారు, ఒకసారి కనిపిస్తాము. కానీ అప్పుడు రియల్ క్వశ్చన్స్ వస్తాయి, ఏంటమ్మా పెళ్ళవలేదా, మొన్నే మా ఇంట్లో అందరికి పెళ్ళి అయిపోయింది, లేకపోతే ఏంటి జాబ్ వచ్చిందా, ఎంత ప్యాకేజ్, లేదనుకో నువ్వు చదువుకుంటున్నావు అనుకో, నెక్స్ట్ ఏంటి మరి ఏమైనా ప్లాన్ చేసుకున్నావా, ఆంటీలు వచ్చారంటేనే. కానీ ఈ అన్నిట్లో పాపం మగవాళ్ళకి అంత పెద్ద ఫెస్టివల్ కాదు ఇది అనిపిస్తుంది నాకు. మగవాళ్ళు మేజర్ గా పతంగులు ఎగరేసి పక్కోళ్ళకి చించేసేసి మాస్కులిన్ ట్రైట్స్ అవన్నీ, అందుకే అవి క్రియేట్ చేసుకున్నారు. సంథింగ్ మేము ఇన్వాల్వ్ అవ్వాలి ఫెస్టివల్. కట్ చేయాలి, చూస్తూనే ఉన్నారు కదా, లాస్ట్ టైం మనం అక్కడ ఉన్న బోరవన్లో ఉన్నప్పుడు అసలు ఎంత ఎగిరిందో తెలుసా, ఎంత హైట్ వాడిది కట్ చేయరా వీడిది కట్ చేయరా. బట్ ఓవరాల్ ఫుడ్ కూడా పిండి వంటలు. మేము అరిసెలు ప్రాపర్ ఫస్ట్ స్టార్టింగ్ నూకలు వచ్చి దంచి బియ్యాన్ని రోల్లో వేసి దంచి దంచి బియ్య పిండి చేసి దాన్ని అరిసెలు చేసి అదొక పెద్ద తతంగం. ఆ పిండి వంట చెయ్యాల్సిందే. నేను దంచడం అంత లేదులే, వాడిని గ్రైండర్ దగ్గర వాడిని తీసుకెళ్ళి పిండి పట్టించుకొస్తాం. కానీ మాకు చకినాలు, గారెలు, ఇంకా చకినాలు మోస్ట్ ఫేమస్ ఈ టైంలో. బేసికల్ తెలంగాణ సింబల్ లాగా చూస్తారు చకినాలు, అరిసెలు, అన్ని పిండి వంటలు చేసి. యాక్చువల్ గా ఏంటంటే ముందు చిన్న ఉన్నప్పుడు ఓన్లీ సంక్రాంతి టైంలో చేసేవాళ్ళు చకినాలు. ఇప్పుడు ఈ చిన్న చిన్న వాళ్ళు హౌస్ హోల్డ్స్ లో చకినాలు అవి ఇవి పిండి వంటలు అమ్మడం వల్ల ఇయర్ లాంగ్ చకినాలు ఇది స్పెసిఫిక్ వచ్చి తినాలి అని అనిపించట్లేదు. బట్ దెన్ రేగ్గాయ పచ్చడి మాత్రం ఓన్లీ ఈ టైంలో వస్తుంది. ఫ్రెష్ గా సకినాలు, ఫ్రెష్ పచ్చడి. ఇంక ఈ టైంలో మేము మామిడికాయ పచ్చడి అవన్నీ తినము. రేగ్గాయ పచ్చడి స్పైసీ. ఇంకా మా నాన్నమ్మ రేగ్గాయ పచ్చడిలో అన్ని వెజిటబుల్స్ వేస్తారు అనమాట. టొమాటో కాయలు, చిక్కుడుకాయ, మిర్చీస్, వంకాయలు, అన్ని వెజిటబుల్స్ అన్ని వేస్తారు పచ్చడిలో. స్పైసీగా వేస్తుంది. ఉగాది పచ్చడిలో ఉంది కూరగాయ పచ్చడి, ఆల్ మిక్స్డ్ వెజిటబుల్ విత్ ఫ్రూట్. అసలు కాంబినేషన్ వాళ్ళకి ఎట్లా చేయాలనిపిస్తుంది నాకు తెలియదు. తిన్నాం అనుకో మైండ్ బ్లోన్. అసలు క్రేజ్ నాకు. మా ఇంట్లో పిచ్చి మాకు ఇట్లా మంచి వేడి వేడి అన్నంలా అది వేసి నూనె వేసి కలిపి తింటే టూ గుడ్. అన్నం పచ్చడి నెయ్యి ఎనీడే క్రేజీ ఉంటది. మరి ఏంటి సినిమాకి వెళ్తున్నావా? అన్ని సినిమాలు కవర్ చేయాలి సంక్రాంతి ఎప్పుడొచ్చినా. మాక్సిమం జేబులో డబ్బులు ఉండకపోయినా సినిమా టికెట్ మాత్రం. బట్ ఐ ఫీల్ మన వాళ్ళు మాక్సిమం హిట్లే అవుతాయి. సంక్రాంతి వచ్చిందంటే హిట్ పడాల్సిందే. మరి అదే హిట్ సినిమాలకు వెళ్తున్నావా అని అడుగుతున్నా. డెఫినెట్లీ. మీసాల పిల్ల బాస్ హిట్ కొట్టాడు, దట్స్ ఇట్. అంతే అంట. అంతే. ఇంకేంటి, ఊరికి వెళ్ళడమేనా? అండ్ ఇక్కడ సిటీలో ఉండి హోమ్ సిక్ ఫీల్ అవుతున్నాం కానీ
మా సొంత ఊర్లో పండగ ఇస్ డిఫరెంట్ ఓన్లీ హిట్ టు ద ఓన్లీ ఫెస్టివల్ హైదరాబాద్ ఖాళీ అయ్యేది సంక్రాంతికే. మీరు వలసకు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు కదా సంక్రాంతి. హైదరాబాద్ అంతా పీస్ఫుల్ సిటీ అయిపోతుంది. సగం హైదరాబాద్ లో మేమే ఉన్నాం. సగమా ఇంకెక్కువ. మోర్ దాన్ బట్ ఐ లవ్ సంక్రాంతి, చాలా బాగుంటుంది. లవ్ ద ఫెస్టివల్. కనుమలో మాక్సిమం నాన్ వెజ్ తింటారు. క్యాటిల్ ని అదంతా పూజ చేస్తారు, కానీ కనుమ రోజు అయితే ఫుల్ తాగిచ్చి. సో అమేజింగ్ ఫెస్టివల్ సంక్రాంతి. ఇంకా ఇంకా అమేజింగ్ ఫ్యామిలీతో చేసుకోండి. ఫ్యామిలీ అండ్ ఆల్సో సహా నేను చూసాను పండగ రోజు అమ్మ పొద్దున్నే ఆ కిచెన్ లో స్టార్ట్ చేసి కుక్ చేస్తూనే ఉంటుంది. నానేమంటే అవ్వలేదా, 2 అవుతుంది, అన్నం పెట్టవా మాకు ఇంకా అంటే, గైస్ గో help your mothers in the kitchen. Help your wives. They don't have to. మీకు అందరికి ఫుడ్ పెట్టాలని, పిండి వంటలు ఓన్లీ తన ఒక్కతే కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రేమను పంచుకుందాం, బాధ్యతని పంచుకుందాం ఈ సంక్రాంతికి. Yes. On that note, like, share and subscribe.